జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు క్షమాపణ చెప్పాలా? దేనికి? అసలు దేనికో క్షమాపణ చెప్పాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు నవ్వడం గ్యారంటీ. మీరు అందరూ పైన అంటే వర్షాల నుంచి కురుస్తా విపరీతమైన వర్షం కురిసి వరదలు వచ్చి ప్రజలందరూ ఇక్కడ మునిగిపోతే వర్షం కురిసినందుకంట చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలంట. ఎవరికి? ఇంతకీ జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పాలా లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలా? అది క్లారిటీగా చెప్పలేదే. క్షమాపణ చెప్పాలి నీకు చెప్పాలా చంద్రబాబు గారు? అసలు నీకేమైనా సిగ్గుండే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అనకూడదు. కానీ కనీసం ఒక ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నువ్వు. వర్షాలు రాకపోతే ఎవడైనా క్షమాపణ చెప్తాడా? వర్షాలు వస్తే ఎవడైనా క్షమాపణ చెప్తాడా? ప్రకృతి విపత్తులకిను మనిషికి ఏం సంబంధం అయ్యా? సరే, ఈ ప్రకృతి విపత్తుగా వద్దాం. అసలు ఈ వర్షాలు కురవడానికి నువ్వే కారణం అని చెప్పి మేము అంటాం. నవ్వుకుంటావా? విజయవాడ ఈరోజు మునిగిపోవడానికి కారణం నువ్వు కదా, ప్రధాన కారణం కదా. దొరికినంతకాడ దోసుకున్నావు. ఇది భూముల ఆక్రమణ అని చెప్పి ఏదో వెళ్ళి బుడమేరు దగ్గర ఉన్నటువంటి చాలా భూమిని ఆ గట్టి అంతా కొట్టేసి తవ్వేసి నరికేసి ఇరదేసి ఏం చేసావు? ఆక్రమణ చేసేసి మొత్తం తవ్వేసావు. ఆ తవ్వడం కారణంగా ఆ గట్టి తెగి కదా ఈ రోజున విజయవాడ మొదలడానికి ప్రధాన కారణం. క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? నువ్వా చంద్రబాబా? ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన పనికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్తాడు? అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అన్నమాట ప్రకారం పెన్షన్లు ఇచ్చి ప్రభుత్వాన్ని నీట్గా నడుపుకుంటూ ప్రజలను ఆదుకునే చర్యలు తీసుకుంటూ ముందు కొనసాగుతూ ఉండంటే అనుకోని విపత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఎదురైంది. వర్షాలు మొత్తం విపరీతంగా కురుతూ ఉన్నాయి. ఈ కురిసినప్పుడు అక్కడ విజయవాడ మునిగిపోయింది. సహాయక చర్యలు ప్రారంభించారు. 24 గంటలు విజయవాడ నుండి ప్రజలు రక్షించే పనిలో చంద్రబాబు గారు అంటే నువ్వు ఇంకేం చేయాలనుకున్నావు? ప్రకాశం బ్యారేజ్ని పడేయడం కోసం పన్నాగం పన్నావు. ఎవరు గుర్తులేదనుకున్నావు? వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ని కూల్చడం కోసం నీ బోట్లు 40-70 టన్నులు ఉన్నటువంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని నాశనం చేయాలని చేస్తే ఆ ప్రకాశం బ్యారేజ్ కనుక కూలితే అనేక మంది చచ్చిపోతారు. దీన్ని శవరాజకీయం చేయొచ్చు, బురద జల్లొచ్చు, ప్రభుత్వాన్ని ఉన్నపలంగా కూల్చేయచ్చని పన్నాగాలు పన్న వ్యక్తి ఎవరు? నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. క్షమాపణ ఎవరు చెప్పాలి ఇప్పుడు? చంద్రబాబు గారు చెప్పాలి. దీనికి కూడా నువ్వు చేసిన పని కూడా. ప్రకాశం బ్యారేజ్ని కూల్చడం కూడా ఇప్పుడు చంద్రబాబు గారు చేసిందా? నోరు ఉందని మాట్లాడడం కాదయ్యా. పిఠాపురం వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉన్నావు. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఖాళీ కూర్చున్నాకున్నావు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కనుక నీ మీద కనుక టార్గెట్ చేసి రాజకీయం చేస్తే పిఠాపురం నుంచి ఈ రోజున బయటకు రావు. నువ్వు ప్రశాంతంగా బయటకు వచ్చావు. నువ్వు ప్రతిపక్షంలో హోదా ఉండొచ్చు, నీకు ఎన్నో సీట్లు రావచ్చు, నువ్వు ఏదైనా అవ్వచ్చు. కానీ వాస్తవాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజు నువ్వు వెళ్ళి మాట్లాడేసి ఇదే నిజమని నమ్మించేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసావు. అలా నమ్మకే కదా నిన్ను 11 సీట్లకే కూర్చోబెట్టారు. నువ్వు చెప్తావు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి విజయవాడ మునిగిపోతే నీకు 15,000, నీకు 10,000, నీకు 5,000 అంటావేంటయ్యా? అసలు అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి? అక్కడ ఏంటో వరదల్లో బాధపడి మునిగిపోతావంటే నీకు 15,000, నీకు 5,000, నీకు 3,000 అంటే అసలు ఏంటయ్యా నీ రాజకీయం? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మొన్నాడెవడో చచ్చిపోతే అక్కడికి వెళ్ళి నీ పార్టీ కార్యకర్త చనిపోయాడు అనుకుందాం. నీ పార్టీ కార్యకర్త చచ్చిపోతే నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? నవ్వుతే ఈ నువ్వు పొల్లికి ఎత్తున్నావా? వాళ్ళు చచ్చిపోయే బాధలు ఉంటే అక్కడికి వెళ్ళి నవ్వుతావేంటయ్యా? అసలు నువ్వు చేసేది పని? హాస్పిటల్లో ఎవరో కూలిపోయి అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతావు. అసలు నీ రాజకీయం ఏంటో, నువ్వు మాట్లాడే విధానం ఏంటో అర్థం కాక ప్రజలు మాత్రం గొర్రెలైపోతా ఉన్నారు. అయినా నిన్ను పట్టించుకోకుండా దూరంగా ఉండంటే నువ్వు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఇంకా భయభ్రాంతులు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. దయచేసి కొద్ది ప్రజల్లో తిరగమాకయ్యా. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. 3 నెలలు బట్టి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పనులు చేసుకుంటూ చక్కగా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు వచ్చిన ఈ మాటలు, ఎందుకు వచ్చిన ఈ పనులు? శవరాజకీయాలు చేయడం వల్ల నీకు వచ్చే విధానం ఏమైనా 1 రూపాయి ఏమైనా ఉందా? అందిన కాడికి దోచుకున్నారు కదా, అనుభవించారు కదా. ఎలాగో జైలుకి వెళ్ళే టైం వచ్చింది కదా. ఉన్న 4 రోజులైనా ప్రశాంతంగా అనిపించి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎలాగో మళ్ళీ నీ కేసులు రీఓపెన్ అవుతాయి. జరిగిన తప్పులన్నింటిని మళ్ళీ 1-2 మళ్ళీ నీకు యాడ్ అవుతాయి. వెళ్ళిన వెంటనే ప్రశాంతంగా జైల్లో కూర్చోవాలి కదా. ఉన్న 4 రోజులైనా ప్రశాంతంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేసే ప్రభుత్వాన్ని మళ్ళీ బురద జల్లించుకొని రెచ్చగొట్టి నన్ను అరెస్ట్ చేయరా అని అనిపించుకుంటావు ఎందుకు? జైలుకి వెళ్ళని అంత ఆనందంగా ఉంటే డైరెక్ట్గా బెయిల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవయ్యా. ప్రభుత్వాన్ని బురద జల్లి నాశనం చేసుకుంటే వాళ్ళు వచ్చే ఉపయోగం ఏంటి? అసలు కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కరెక్ట్గా జగన్మోహన్. పక్కన వంగ గీత గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక ఆవిడేంటో బిత్ర చూపులు చూస్తూ ఉంది. అసలు అక్కడ చూస్తుంటే చాలా దారుణం. అక్కడ ఇంకోటి, సోషల్ మీడియాలో మీరు సాక్షి పేపర్ చూసారో లేదు కానీ ఈ టీవీ జోన్లో ఒకసారి చూడండి. పోటెత్తిన జనం సీఎం అంటూ నినాదాలు. ప్రతిపక్ష హోదాకి దిక్కులేదయ్యా జగన్మోహన్ రెడ్డి. నీకు 11 సీట్లు వచ్చినాయి. నిన్ను సీఎం అంటే ఈనేవాడు గొర్రెలు అనుకుంటారు. ప్రతిపక్ష హోదాకి దిక్కులేదు నీకు. అక్కడ నీకు 11 సీట్లు వచ్చినాయి. నిన్ను సీఎం అన్నారా? నీకు ఒకటి చెప్పనా? నీకు ఉన్నటువంటి ఆ కాన్వాయ్ 2-3 వ్యాన్లు వచ్చినాయి. ఆ వ్యాన్లో మీకు సంబంధించిన ఒక 10 మంది మనుషులు వచ్చారు. నీ సెక్యూరిటీ ఒక 10 మంది.
ఆ వంగ గీత గారికి సంబంధించినటువంటి 10 తిప్పి కొడతా అక్కడ 50 మంది ఉన్నారు అంతే. 50 మందిని నువ్వు ఆల్రెడీ గ్రీన్ మ్యాట్ విజువల్స్ మానలేదు ఇంకా నువ్వు. గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఇంకా వేసి ఇటు గ్రీన్ మ్యాట్లు పరిచేసి ఆ గ్రీన్ మ్యాట్లు రిమూవ్ చేసి జనాన్ని యాడ్ చేయడం ఇంకా వదలలేదా? అధికారం పోయిన తర్వాత కూడా వదలలేదు. ఇంకా మానవా నువ్వు? ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేనిది ఉన్నది లేనట్టు చూపించుకోవడం వల్ల కనీసం ఏమైనా ఉందా ఉపయోగం? ప్రభుత్వం తన పని తనని చక్కగా చేసుకుంటుంది. అసలు నీ పట్టించుకోవట్లా. నువ్వు ప్రజల్లోకి వచ్చి ఒక మెరుపు చేసి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతావు. మళ్ళీ వస్తావు మళ్ళీ వెళ్తావు, మళ్ళీ వస్తావు మళ్ళీ వెళ్తావు. ఇప్పుడు ప్రజెంటు వరదలన్నీ తగ్గిపోయి చాలా బాధపడుతున్నట్టున్నావు. వరదలు ఇప్పుడు వర్షాలు ఏమి లేవు, ఎండ కాసేస్తుంది. ఇప్పుడు ఎండ కూడా వేపచ్చం కాసేస్తుంది, ఓజోన్ పొర చెల్లడిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలి. ఎండలు విపరీతంగా వచ్చేతనే, ఓజోన్ పొర చెల్లడిపోయింది, చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పండి అంటామేమో. ఎందుకయ్యా బాబు, నిన్ను మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా. ఒకసారి హాస్పిటల్కైనా చూపించుకో, లేదంటే వెళ్ళిపోయి ముందు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కైనా చూపించుకో, లేదంటే వెళ్ళి అర్జెంట్కి వెళ్ళిపోయి నీ బెయిల్ క్యాన్సిల్ చేయిపోయి జైలుకైనా వెళ్ళిపో. దయచేసి ఆంధ్ర రాష్ట్రం జోలికి రామాకయ్యా, ప్రశాంతంగా ఉంటున్నాం.